ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మానవులమైన మనము మన పనులలో ఎంతో భారాన్ని కలిగి ఉంటూ ఉంటాం. చాలా సందర్భాలలో మన పనుల కోసము ఇతరులపై ఆధారపడిపోతూ ఉంటాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ప్రేమించేవారు దేవునిపై ఆధారపడి జీవించటం వలన వారి ప్రతి పనిని సాధించుకోగలుగుతారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనుషుల మీద ఆధారపడటము కంటే దేవుని మీద ఆధారపడటం ఎంతో ఎంతో శ్రేయస్కరమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన ప్రతి పని కొరకు దేవుని మీద ఆధారపడినప్పుడు మన పనులను సంపూర్ణము చేసుకొనటానికి మనలను సురక్షితమైనటువంటి సులువైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. చాలామంది అంటుంటారు, దేవుడు మనకు తెలివితేటలు ఇచ్చింది మన పనులు మనమే చేసుకోవాలని కదా. అది నిజమే, మనమే చేసుకోవాలి. అయితే మనం చేసుకునే పనులు కేవలము మన తెలివితేటలతోనే కాకుండా దేవుని యొక్క పర్యవేక్షణలో జరిగించటం వలన మన పనులు తేలికగా సాధించుకోవచ్చని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే కీర్తనాకారుడు 118వ దావీదు కీర్తన 8వ చరణములో ఇలాగంటున్నాడు, మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులను నమ్మి వారి మీద ఆధారపడితే మోసమే చేస్తారు. అయితే దేవుణ్ణి నమ్ముకుని ఆయన మీద ఆధారపడిన వాళ్లను దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. మనమే దేవుని మీద విశ్వాసము లేక ఆయన మీద ఆధారపడేందుకు ధైర్యము చేయలేం. విశ్వాసులమని చెప్పుకునే వాళ్ళు సైతము కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడకుండా మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. దేవుడు తగిన సమయమందు తప్పక మనకు సహాయము చేస్తాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంటే, అవిశ్వాసముతో మనకు దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మలేని స్థితిలో నేటి దినములలో మనము ఉన్నాం. దేవుడు ఇచ్చే వరకు ఆగలేక తమ విశ్వాసాన్ని కోల్పోయేవారు అనేకులు ఈ భూమి మీద ఉన్నారు. మన పనుల భారము దేవుని మీద మోపినప్పుడు దేవుడు మన ఉద్దేశాలన్నీ కూడా సఫలపరుస్తాడని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన పనులలో అపజయము రాకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకని 55వ దావీదు కీర్తన 22వ చరణములో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనునని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో మన ప్రతి ఒక్క పనుల భారమును ఆయన మీద మోపినట్లయితే ఆయన మనకు సఫలతను విజయమును అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, నీ ఘనమైనటువంటి నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము ఈ లోకములో జీవించినంత కాలము మా ప్రతి పని సాధించుకోవటానికి మీ మీద ఆధారపడినట్లు మాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ విన్న వాక్యము మా జీవితములలో ఫలింపచేసి అభివృద్ధి చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను
మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.